యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? చిన్న యాక్సిడెంటే బ్రో. థ్యాంక్ గాడ్. నా సంగతి వదిలేయ్. నువ్వేమన్నా తిన్నావా? లేదు. ఏంటి 24 hours అయింది ఇంకేం తినలేదా? తిండి వదిలేయ్. నువ్వు ఎక్కడైనా కొంచెం చేంజ్ దాచావా? ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను. చేంజ్ ఉంటే ఎందుకు దాస్తాను బ్రో? ఇంకొంచెం చిల్లరేసి బీర్ బాటిల్ కొంటా గానీ. పెట్టే. టైం ఎంత అయిందిరా? స్లమ్లో ఇలా తని టైం అడుగుతారా? అది పాడైపోయింది. దాని పని అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్. ఎంతసేపు పడుకుంటావురా? అవతల ట్యాంకర్ వెళ్ళిపోతుంది. వెళ్ళు. దీంతో ఏం చేయాలి? అటు మిస్సు. ఆ లుంగి సరిగా కట్టుకుని చావరా ఈ అబ్బా. ఏం చేస్తున్నావు? టప్ప తాగి టబ్ లో పడుకున్నా. లేవాలనిపించట్లేదు బ్రో. నీ పని బాగుంది బ్రో. ఇక్కడ మీ నాన్న ప్రతి చిన్నదానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. ఏమైంది బ్రో? పొద్దునే బొమ్మేందని బిందెలు చేతిలో పెట్టాడు నిల్దమ్మని. తప్పదు బ్రో. 30 days లో తమిళంలా 30 days లో ఎమోషన్స్ తెలుసుకోవాలనుకున్నావుగా, అనుభవించు. ఇప్పుడు ఈ వాటర్ కి ఎక్కడికి వెళ్ళాలి బ్రో? ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? ఎదురుగా కనిపిస్తుందా చూడు. ఆడాల గుంపు వాటర్ వరల్డ్ లా ఉంది. అది వాటర్ వరల్డ్ కాదు, వాటర్ వార్. బ్రాందీ షాప్ ముందు వాటర్ కోసం కొట్టుకుంటున్నట్టు అక్కడ వాటర్ కోసం కొట్టుకుంటారు బ్రో. ఓకేలే ఉంటా. నిన్నటి నుంచి ముగ్ధా కాల్ చేస్తుంది. ఏం చేయను? కట్ చేయి, డౌట్ వస్తుంది. కలిసి మేనేజ్ చేయి. ఓకే. ట్యూబ్ లైట్ కి చుడిదార్ వేసినట్టుంటుంది. అదే స్ఫూర్తి. హాఫ్ సారీ చుట్టిన హ్యాంబర్గర్ లా ఉంటుంది. అది దాని ఫ్రెండ్. చాలా ఆపవే. ఏంటి ఆపేది? నన్ను ట్యాంకర్ అంటారా? బాగైంది బాగైంది. ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? కింద పడుతున్నావు. నేను కింద పడపోతే వాళ్ళు ట్యాంకర్ కింద పడేవాళ్ళు. లేడీస్ అనే రెస్పెక్ట్ తో పాపమని. లేడీస్ కి రెస్పెక్టా? ఇదెప్పటి నుంచి కాకో ఈ బస్తీకి ఆడోలే శాపమేటోనివి. ఆలని చూసి పాపమ్మా అబ్బా. బెంగళూరు లో ఏదో బొచ్చు కుక్క ఖర్చుంటుంది. బొచ్చు కుక్క కాదు, ఆడ బొట్టు సుక్కని లేకుండా అయిపోయినాయి. రే సత్తి, ఖాళీకి వెళ్తే వాళ్ళ నాన్న రేపు ట్యాంకర్ వచ్చేదాకా తంతాడు. ఆ బిందివు. నాకు అలవాటు అయిపోయిందిలే గానీ లేడీస్ ఫస్ట్. తనకే ఇవ్వు ఇవ్వు. ఆ బిందెటు. అది కదే. ఆడపిల్లవి అంత దూరం ఎలా మోస్తావు? నేను తెస్తాలే. పేరోగంది ఊరోగంది. మా వాడు మంచిగా దోల్కపోతున్నాడు. సత్తిగా నీ మొలతాడితే కన్నా ఆ బిందు పట్టుకొచ్చినవేంద్రా? ఓ పెద్ద తెచ్చినవుతి బొమ్మనా బదర్సులకి వెళ్ళి బంగారు బిందె లోటలు పోయిన బిందె తెచ్చి లోట ఫీస్ మాటలు నడువు. రెండు రోజుల నుంచి పంది తాగినట్టు తాగుతూ సాగు కొట్టేస్తున్నారా? చెప్పేది ఆడు చెప్తేనే కదా నేను తాగుతున్నా. ఆడు చెప్తేనే కదా నువ్వు నా జీతం చురేస్తున్నా అని తెలిసింది. పొట్టి దుకాణం నా చెప్పు. ఏం మాట్లాడుతున్నారా? ఫాదర్ తో అలానే మాట్లాడేది. ముందా మందు పడే. ఏంది రోయ్, బ్రాందీ వచ్చి విస్కీకి నీతులు చెప్తున్నట్టుంది. ముందు పడే, హెల్త్ కి మంచిది కాదు. మందు సిగరెట్లు ముందు మనం వాటిని స్టార్ట్ చేస్తాం, తర్వాత అవి మనల్ని ఎండ్ చేస్తాయి. నీవేమైనా పంచులు ఆపరా, ముందు నువ్వు మానేసి చెప్పు. నేనేవి మానేసి
2 రోజులైందిరా. రేయ్ నీ వల్ల బాట వదిలేసిన భక్తి వదిలేసిన రా బతుకు వదిలేసిన కొంపదీసి జాబ్లో జరగట్లేదు కదా 10 o'clock ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇప్పుడే స్ఫూర్తిని డ్రాప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నా. ఏంట్రా ఇన్ని షాకులు? చిన్నప్పటి నుంచి గుర్రం ఎక్కాలనుకున్నా, ఇన్నాళ్ళు కుదిరింది. కట్ట పెరుగులా ఉంది. కొంపతీసి ముక్తా కాదు కదా. Hey! Hi, Gotham! హాయ్. అదే అదే. అమ్మో, అమ్మ బ్రహ్మచారి తయారు చేసి ఉంటాడు. I've seen your text. I'm sorry, Gotham. ఆ మాట నేనే చెప్పాలి. ఆడెవడో అన్న మాటకి డిస్టర్బ్ అయ్యా. అదిగాక ఆ రోజు ఓవర్లోడ్ కూడా అయ్యాను. అందుకే ఆ రోజు అలా. It's all right, Gotham. Wanna ride? With pride. Come on. భగవంతుడా, ఎందుకు పుట్టిస్తావురా ఇలా? దీన్ని వదిలేసి ఎలా పోదాం అనుకున్నాం బ్రో? ఆపు. ఏంటయ్య అది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నాను. ఇంగ్లీష్ క్లాస్ కాదు. నీ యాక్సెంట్తో చంపేస్తావేంటి? 8,000కు నీకు జాబ్ పక్కా. కానీ నా పక్కకు వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ ట్రై చేయకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పడిపోవడం కాదురా, చచ్చిపోయినా పర్లేదు. నీకు జాబ్ వచ్చిందిగా. జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఒక జాబ్ ఎంత ఆనందాన్ని ఇస్తుందా? అవునందు. శాలరీ ఎంత? Hey. శాలరీ ఎంత? 8,000. ఏంటి 8,000 కి చేరావా? ఏరా, నీ స్థాయికి శాలరీ సరిపోతుందా? ఉద్యోగాలు ఎప్పుడు మన స్థాయికి రావాలనుకోవద్దు. ఉద్యోగ స్థాయికి మనం వెళ్ళాలి. పని చేస్తుంటే స్థాయి ఆటోమేటిక్ గా సెట్ అవుద్ది. రే, ఒక్క విజిట్ నేను ఇంత బీభత్సంగా మారుస్తుందనుకుంటే బెంగళూరు ఎప్పుడో పంపించేదాన్ని. రా పార్టీ చేసుకుందాం పానీపూరితో. నీ చెల్లి లెక్క నువ్వు నున్నగా అవుతున్నావు. సంతూరు పడుతున్నావు ఏంది? ఇద్దరు బానే ఉన్నారన్నా. సిగ్గుపడకు చెప్పు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా నమస్తే. ఏంటి సంగతి? ముఖం మీ బంగారం షాప్ లానే దగదగా మెరిసిపోతా ఉంది. నాకు జాబ్ వచ్చింది. అన్న ప్రేమకు పోయే కాలం వచ్చింది. అయితే నేను ఇవాళ ఆపేదాకా తినాల్సిందేనమ్మా. తినమ్మా తిను. తీసుకో తీసుకో. పర్లేదు, నువ్వు తిను. అన్న ఆడేదో వాళ్ళ అయ్య కోసం జాబ్ లో చేరుంటాడు. వాడు ఏడ కంటిన్యూ చేసే రకం కాదన్న. జాబ్ అయినా లవ్ అయినా నాకెందుకో ఆ పానీపూరి అని పెళ్ళమైతే అనిపిస్తుందనా. రోజు రొటీన్ గా ఉండేది. ఈ రోజు అమృత ఎలా ఉంది? మరి అదేనమ్మా జాబ్ మైమా. ఆ. హలో. ఏందన్నావు? వాడు పేమెంట్లు కూడా చేస్తున్నాడు. ఆడెన్ని పేమెంట్లు చేసినా సెటిల్మెంట్ చేసేది నేనేరా. తిన్న దెబ్బలు మీరు మర్చిపోవచ్చు, అవమానం నేను మర్చిపోలే. ఆడిని వదలా, దాన్ని వదలా. ఏది ఆ మాట ఇంకోసారి చెప్పరా. నేను జాబ్ లో చేరాను. ఈ మాట వింటానే నాకు 10 ఏళ్ళు పట్టిందిరా. ఆ నీళ్ళేంటి నాన్న? అంతేరా జీవితం. మనిషి ఒళ్ళంతా నీరే, కానీ ఒంటి మీద ఎక్కడ దెబ్బ తాగినా రక్తం వస్తుంది. అదే గుండె నిండా రక్తం ఉంటుంది. దానికి దెబ్బ తగిలితే మాత్రం ఇలా నీళ్లు వస్తాయి. తీయని దెబ్బ తగిలిందిరా. రారా తిందుగాని. వద్దమ్మా, జాబ్ వచ్చిన ఆనందంలో ఆకలి తీరిపోయింది.